నా బదులు ఈ రోజు అయితే మా చిట్టలు చెప్పుద్దంట హాయ్ అట అందరికి చెప్పండి మీరు కూడా. నిజమైన కోతి ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాగే చేస్తుంది ఈ పిల్ల కూడా మా ఇంట్లో. ఈ రోజు అయితే మేమైతే ఈ రోజు కందులు ఇసురుకొని ఇంట్లో స్టోర్ చేసుకోబోతున్నాం ఈ ఎండాకాలం. ఇప్పుడు అందరూ ఇళ్లలో ఇదే పని మీద ఉంటారు. చిక్కుడు పప్పు, పచ్చి పెసర్లు, అట్లాగే బొబ్బర్లు పప్పు, చిక్కుడు పప్పు మంచిగా ఇట్లాగా వేయించుకొని ఇట్లాగా ఇసురుకొని స్టోర్ చేసుకుంటారు. దీన్నైతే మా సైడ్ నాటుపప్పు అంటాము. మా అమ్మ వాళ్ళు ఇదని చూసినారా మంచిగా 10 కిలోల దాకా కందులు ఉంటే ఇసిరి చెరుకు పెట్టేసుకుంటుంది. స్టోర్ చేసుకోవడం అంటారు. స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే చాలా కష్టం. ముందుగా వీటిని క్లీన్ చేసుకోవాలి, ఆ తర్వాత వేయించుకోవాలి, ఇసురు రౌతులో విసురుకోవాలి, ఆ తర్వాత ఈ పొట్టునంతా ఇట్లా చెరిగి మళ్ళీ డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు కూడా మా ఇంట్లో మేము ఇదే పప్పు వాడతాము. ఈ టైంకు మీ ఇళ్ళలో కూడా అందరూ ఇట్లాగా ఇసురుకొని పప్పులు స్టోర్ చేసుకుంటారా? కామెంట్ చేయండి ఎవరి ఇంట్లో అయితే. ఈ అల్లరి పిల్ల పని ఇంత ఎండలో కూడా పక్కకెళ్ళమ్మా అంటే అస్సలు వెళ్ళదు. ఆ ఎండలో కూడా ఏందో చేయి జాపితే తీసుకొచ్చి పప్పున చేతిలో పోసింది తినమని. ఈ పిల్ల ఒక్కతే ఉంది కానీ బాకైతే 10 మందితో సమానం అవుతుంది. ఇప్పటివరకైతే మీ ఇంట్లో ఏ పప్పులు స్టోర్ చేసుకొని ఇసురుకొని స్టోర్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మరి బాయ్ బాయ్.